హలో బ్యూటిఫుల్ పీపుల్, దిస్ ఈస్ మెహర్. వెల్కమ్ టు మై ఛానల్ మెహర్ ఖాన్ 837. మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి సో దట్ నా వీడియోస్ అనేది ఏది కూడా మిస్ కాకుండా చూడవచ్చు. సో ఇవాళ వీడియో వచ్చేసి క్రిస్మస్ ట్రీ డెకరేషన్ అనమాట. సో నేనైతే లైక్ ప్రతి ఒక్కరైతే క్రిస్మస్ ట్రీ అంటే బయటకు వెళ్ళి బయట షాప్స్లో పర్చేస్ చేసి ఇంట్లో తెచ్చుకొని సో వాళ్ళకి నచ్చినట్లుగా డెకరేట్ చేసుకుంటారు. బట్ నేనైతే క్రిస్మస్ ట్రీని ఇంట్లోనే నేనే కొన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తీసుకొని ప్రిపేర్ చేశాను క్రిస్మస్ ట్రీ అనేది. సో అది మీ అందరికీ చాలా బాగా నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ మీకు కూడా కొంచెం మీ ఇంట్లో కూడా ఏమైనా కొన్ని క్రియేటివిటీ థింగ్స్ ఏమైనా ఐడియాస్ వస్తే లైక్ మీ ఇంట్లో ఉన్న కొన్ని థింగ్స్ చూసినప్పుడు క్రిస్మస్ ట్రీకి ఇలా కూడా డెకరేట్ చేయొచ్చు అన్న ఏమైనా థాట్స్ కానీ క్రియేటివిటీ కానీ ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఇంకెందుకు లేట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో నేను ఎలా ప్రిపేర్ చేశాను అండ్ ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశాను అనేది చెప్తాను అండ్ చూపిస్తాను కూడా. సో మరి ఇంకెందుకు లేట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫైనల్లీ క్రిస్మస్ ట్రీ అనేది ఇలా రెడీ అయిందనమాట. సో దీన్ని ఇప్పుడు మనం ఎంత బ్యూటిఫుల్ గా డెకరేట్ చేసుకోవచ్చు అనేది కూడా నేను చూపిస్తాను. సో ఇవే అనమాట క్రిస్మస్ ట్రీ డెకరేషన్స్. స్నో మ్యాన్, అవి స్టార్ కానివ్వండి, A to Z అన్ని నేనే ప్రిపేర్ చేశాను ఎక్సెప్ట్ దిస్. ఇదైతే నేను బయట ఎప్పుడో ఒకసారి తీసుకొని ఉన్నాను. అది ఇప్పుడు నాకు ఇట్లా యూజ్ అయింది. క్రిస్మస్ ట్రీకి ఇంకా బ్యూటిఫుల్ గా కనిపించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అని చెప్పి ఇది కూడా తీసుకున్నాను. సో ఫస్ట్ అయితే ఈ డెకరేషన్ బల్బ్స్ టైప్ అనమాట. సో నేను ఇది ఆల్రెడీ షార్ట్ వీడియోలో పెట్టుకున్నాను. సో ఈ డెకరేషన్ బల్బ్స్ అనేది డెకరేట్ చేస్తాను. సో ఇవన్నీ నేను కలర్ పేపర్స్ తోటి అండ్ ఒక ఊల్ థ్రెడ్ అండ్ ఒక వైట్ కలర్ది నార్మల్ థ్రెడ్ ఉంటుంది కదా, సో ఆ రెండింటిని కూడా ఇలాగా డబల్గా కలర్ చేసి ఇలాగా ఒక థ్రెడ్ లాగా ప్రిపేర్ చేశాను. సో ఇది చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అని చెప్పి ఈ కలర్స్కి సూట్ అయ్యేలాగా. సో ఇది మనం ఇంట్లోనే కలర్ పేపర్స్ ఇలా డెకరేట్ చేసుకోవచ్చు. ఇది ఎలా చేయాలి ఏంటి అనేది నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను ఆల్రెడీ. చూడండి మీరు ఈ షార్ట్ వీడియో అనేది చూడకపోతే కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను. సో వెళ్ళి ఒకసారి చూసేయండి. సో ఫస్ట్ అయితే ఇది డెకరేట్ చేద్దాం మనం. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ మెరీ క్రిస్మస్ అనే బ్యానర్ అనమాట. సో నేను ఇది వచ్చేసి మన దగ్గర కార్డ్బోర్డ్ ఉంటుంది కదా, సో ఆ కార్డ్బోర్డ్ తీసుకొని గిఫ్ట్ పేపర్స్ ఉంటాయి చూసారా, సో ఆ గిఫ్ట్ పేపర్స్ది 5 రూపీస్ది. సో ఈ కార్డ్బోర్డ్ మీద ఫస్ట్ కట్ చేసుకుని దాని తర్వాత గిఫ్ట్ పేపర్ తోటి ఇలా స్టిక్ చేసి అండ్ దాని షేప్ వైజ్ కానీ ఇలా కట్ చేశాను. సో ఇది ఇలాగా చేశాను. సో ఇప్పుడైతే క్రిస్మస్ ట్రీకి ఈ వీటితోటి డెకరేట్ చేద్దాము. సో ఈ డెకరేషన్స్ తోటి మా ఇంట్లో కొన్ని బాక్సెస్ ఉంటాయి. సో వాటికి ఇలాగా డెకరేట్ చేసి ఈ రిబ్బన్స్ అనేది కూడా నేనే డెకరేట్ చేసి ఇలా ప్యాక్ చేశాను. సో మీకు కనిపిస్తుంది కదా ఇవి. సో ఇవన్నీ నేనే చేశాను. అండ్ ఈ గిఫ్ట్ బాక్సెస్ కూడా క్యూట్గా ఉన్నాయి కదా, సో ఇవి కూడా నేనే చేశాను. సో ఇది అండ్ ఇలాంటిది ఇంకొకటి. సో నా దగ్గర కొన్ని కార్డ్బోర్డ్స్ ఇలాంటి కలర్ కార్డ్బోర్డ్స్ ఉంటాయి. సో వాటితోటి ఇలా కట్ చేసి అండ్ ఇవి మనం చిన్నప్పుడు ఆడుకుంటాం చూసారా కొన్ని గిఫ్ట్ బాక్సెస్ షాప్స్లో 5 రూపీస్ 10 రూపీస్ అని చెప్పి. సో ఇవి ఎప్పుడో నేను ఒకసారి మా ఇంటి దగ్గర ఒక చిన్న షాప్లో ఇలాంటి కొన్ని గిఫ్ట్ బాక్సెస్ని ఇలా ప్యాక్ చేసి ఉంటే ఇవి క్యూట్గా చిన్నవి బాగున్నాయి రిబ్బన్స్ అని చెప్పి నేను తీసి పెట్టుకున్నాను. సో వాటితోటి అవి ఇప్పుడు యూజ్ అయ్యాయి ఇలా గిఫ్ట్ ప్యాకింగ్కి. అండ్ ఇది వచ్చేసి నేనే డిజైన్ చేశాను. ఇలాంటి థ్రెడ్స్కి ఒక ప్యాకెట్ ఉంది నా దగ్గర. సో వాటితోటి ఇలాగా ఫ్లవర్ లాగా డెకరేట్ చేసి సేమ్ గిఫ్ట్ బాక్సెస్ లాగా ఎలా లుక్ ఉంటుందో సేమ్ ఆ లుక్ ఉండేది చేశాను. అండ్ ఈ గిఫ్ట్ కవర్స్ అనేవి నా దగ్గర చాలా ఎప్పుడు గిఫ్ట్ ప్యాకింగ్స్ కోసం అని తెచ్చి పెట్టుకున్నవి అవి ఉంటే వాటితోటి ఇలా కవర్ చేసి డెకరేట్ చేసి పెట్టుకున్నా. సో ఇవి వచ్చేసి మనం ఇక్కడ క్రిస్మస్ ట్రీకి కింద పెట్టేస్తాము. సో డెకరేషన్ బాల్స్ నేనే ప్రిపేర్ చేశాను నా ఐడియాలజీ ప్రకారం. సో నా దగ్గర ఐడియా కోసం అని చెప్పి ఆడుకోవడానికి దానికోసం కొన్ని బాల్స్కి ప్యాకెట్ ఉంటుంది కదా, సో లైక్ చైనా షాప్స్ లాంటి వాటిలో దొరుకుతాయి. సో అక్కడ తీసుకున్నాను ప్యాకెట్ అనేది. అవి ఇప్పుడు ఇలా యూజ్ అవుతున్నాయి. ఐడియా కోసం తీసుకున్న కొన్ని బాల్స్ ఉంటే సో అవన్నీ వాటితోటి ఇలాగా ప్లాస్టిక్ బాల్స్ ఉంటాయి కదా, సో ఆ బాల్స్ని ఇది గిటార్ ఉంటుంది కదా, సో కొంచెం దమ్ అంటే చేసి గిటార్లో అలాగా మిక్స్ చేసి వీడియో కూడా చేస్తున్నాను. సో నేను ఎలా ప్రిపేర్ చేశాను ఏంటంటే సో సేమ్ అలా చేశాను. చేసి
వీటికి ఇక్కడ రిబ్బన్స్ తోటి ఒక బౌ టైప్ కి నాట్ చేసి పెట్టాను. మీ అందరికి కనిపిస్తుంది కదా. సో ఇలాగా నేను నా దగ్గర ఉన్న బాల్స్ తోటి గ్లిటర్స్ తోటి మ్యాచ్ అయ్యేలాగా ఇలా సిల్వర్ గ్రీన్ రెడ్ కలర్ కూడా తీసుకున్నా. సో ఇవ్వండి రెడ్ కలర్ ది. సో ఇలాగా బాల్స్ అనేవి అన్ని కూడా ఇలా ప్రిపేర్ చేశాను. సో బ్యూటిఫుల్ గా ఉన్నాయి కదా ఇవి చూడడానికి, నిజంగానే బయట తీసుకున్నట్టుంది కదా. సో నేను ఆ లుక్ అలానే సేమ్ మనం బయట పర్చేస్ చేస్తే షాప్స్ లో ఎలా ఉంటుందో సో రెడీమేడ్ లాగా సేమ్ అదే అట్లానే అనిపించాలని చెప్పి అలా ప్రిపేర్ చేశాను. సో ఇది మనకి ట్రీకి మొత్తం ఇలాగా డెకరేట్ చేస్తాను. దగ్గర ఎప్పుడో తీసుకున్న ఓల్డ్వి ఇంట్లో డెకరేట్ చేద్దామని చెప్పి ఎప్పుడో తీసుకున్నాను. అవన్నీ కలర్ షేడ్ అయిపోయి అలా అయిపోతే నేను వీటికి మళ్ళీ కొంచెం కలర్ చేసి గ్లిటర్స్ తోటి మొత్తం ఇలా డెకరేట్ చేస్తాను. అండ్ ఇది ఎక్కడిది అని అడగండి. సో ఇది నాకు ఎక్కడ వచ్చిందంటే మనం కురేస్ లాంటివి తింటూ ఉంటాం కదా. సో వాటిలో నాకు గిఫ్ట్స్ దాంట్లో గిఫ్ట్స్ వస్తాయి చూసారా. సో అవన్నీ నేను ఇట్లాగా దాచిపెట్టుకుంటాను. ఏమైనా గిఫ్ట్స్ వస్తూ ఉంటాయి వాటిలో, లైక్ కార్స్, బొమ్మలు ఇలాంటివి ఏమొచ్చినా కానీ నేను క్రాఫ్ట్వి చేస్తూ ఉంటాను కదా. సో అట్లాగే దాచిపెట్టుకున్నా. సో అది ఇప్పుడు నాకు ఇలాగా యూజ్ అయింది. సో క్రిస్మస్ ట్రీలో డెఫినెట్ గా ఇది కూడా డెఫినెట్ గా ఉంటాయి కదా. సో అలాగా ఇంకోటి యాడ్ చేస్తే ఇంకా బాగా కనిపిస్తుంది అని చెప్పి వీటికి కూడా ఇలాగా కొంచెం డెకరేట్ చేశాను గ్లిటర్స్ తోటి, అందుకే ఇంత షైన్ అవుతున్నాయి. సో రండి ఇప్పుడు వీటన్నిటిని మనం డెకరేట్ చేసేద్దాం ట్రీకి. మీకు డౌట్ రావచ్చు, లైక్ మెహర్ నువ్వు ముస్లిం కదా, క్రిస్మస్ ట్రీ ఏంటి క్రిస్టియన్స్ చేయడం ఏంటి అని. నేను ముస్లిం కంటే ఫస్ట్ నేను ఒక ఇండియన్ని. సో ఇండియన్స్ అంటే డెఫినెట్ గా అన్ని ఫెస్టివల్స్ అనేవి అన్ని మతాలు అందరం కలిసి ఒకే దగ్గర ఉన్నప్పుడు మనం ఎందుకు చేయకూడదు క్రిస్మస్ ట్రీ? లైక్ ఇలా చేసినంత మాత్రం మనం క్రిస్టియన్స్ అని, నేను క్రిస్టియన్ అయిపోయాను అని కాదు. బిలీవ్ అనేది ఎవరి బిలీవ్ వాళ్ళకి ఉంటుంది. బట్ ఇలా ఇప్పుడు చర్చ్కి వెళ్ళినంత మాత్రం అని కాదు, లైక్ ముస్లింని వదిలేసాను అనేది కాదు, బిలీవ్ అనే ఉంటుంది. కానీ అన్ని మతాలు కలిసి సెలబ్రేట్ చేసుకుంటేనే కదా మనం ఇండియన్స్ అవుతాం. సో అలాగా చేస్తున్నాను. సో ఫైనల్ గా రెడీ అయిపోయింది మన క్రిస్మస్ ట్రీ డెకరేషన్ అనేది. వెయిట్ క్రిస్మస్ ట్రీ డెకరేషన్ మొత్తం అయిపోయిందని అంటలేను, ఇంకా ఉన్నాయి. లైక్ స్నో మ్యాన్, స్టార్ ఇవి లేకపోతే ఇంకా క్రిస్మస్ ట్రీకి ఇంకా మెయిన్ లుక్ ఎలా ఉండాలి చెప్పండి. సో స్నో మ్యాన్ నేనే చేశాను. సో మీ అందరికి నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఐ హోప్ ఈ క్రిస్మస్ ట్రీ కూడా మీకు అందరికి నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో స్నో మ్యాన్ ని చూపించేస్తాను. సో మీరందరూ కూడా చాలా ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు కదా స్నో మ్యాన్ కోసం. సో ఇదిగోండి మన స్నో మ్యాన్. సో నేనే చేశాను ఈ స్నో మ్యాన్ కూడా. సో స్నో మ్యాన్ శాంటా, సో శాంటా గిఫ్ట్ తెచ్చేవి. చిన్నప్పుడు నేను కూడా అలానే అనుకునేదాన్ని, లైక్ శాంటా నిజంగానే గిఫ్ట్ తెచ్చిస్తాడా, మన ఇంటికి ఎందుకు రాలేదు శాంటా గిఫ్ట్ తీసుకొని అని. సో ఆ స్టోరీ, ఆ మూవీస్ అవన్నీ చూసేదాన్ని చిన్నప్పుడు చాలా. ఇప్పుడు కూడా చూస్తూ ఉంటాను. చాలా ఎక్సైటింగ్ గా బాగుంటది కదా, లైక్ అలా శాంటా గిఫ్ట్స్ తీసుకొని వచ్చి ఆ గిఫ్ట్ లో ఏముంది అని ఎక్సైట్మెంట్. సో అలా ఉంటది. దీన్ని ఇప్పుడు ఈ స్నో మ్యాన్ బాగా హైలైట్ గా తగ్గించాలి అనుకుంటున్నా. సో దీని ఇక్కడ తగ్గిస్తామా లేదు. అండ్ స్నో మ్యాన్ ని కూడా ఇలా తగిలిచ్చేసాను. ఇప్పుడు స్టార్, సో మెయిన్ స్టార్. సో క్రిస్మస్ ట్రీకి ఒక పైన హైప్ లాగా ఒక బ్యూటిఫుల్ స్టార్ ఉంటే బాగుంటుంది కదా. సో కదా క్రిస్మస్ ట్రీ డెకరేషన్ అనేది ఎంత బ్యూటిఫుల్ గా రెడీ చేశాను క్రిస్మస్ ట్రీ అనేది. సో మీ అందరికీ మేరీ క్రిస్మస్, ప్రతి ఒక్కరికి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికి నా మనస్ఫూర్తిగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. సో ఇదనమాట. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు డెఫినెట్గా లైక్ కూడా చేయండి, మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల నాకు అది చాలా మోటివేషన్ దొరుకుతుంది. అండ్ ఇంకా మంచి వీడియోస్ చేయడానికి నాకు ఒక మంచి మోటివేషన్ లాగా అనిపిస్తుంది. సో లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ సబ్స్క్రైబ్ డెఫినెట్గా చేయండి. సో ఇదన్నమాట ఇవాల్టి వీడియో. సో మళ్ళీ మరి కొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సో అంటిల్ దెన్ బాయ్ బాయ్.